తెల్లవారుజామునే లేవాలంటే మొదట్లో బాగా ఇబ్బంది పడేదాన్ని. ఆ తర్వాత నిదానంగా మెల్లగా అదే అలవాటయిపోయిందనమాట. పూజ అనేది ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి 11 గంటలకు, 10 గంటలకు అలా ఎప్పుడైనా దీపారాధన చేసేదాన్ని. ఆ తర్వాత తెల్లవారుజామునే లేచి దీపారాధన చేసుకోవాలి అని తెలుసుకున్న తర్వాత ఇలా బ్రహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేసుకోవడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే అలా మొదలుపెట్టానో అప్పటి నుంచి కూడా మంచి రోజులనేవి స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్‌లో నేను తెల్లవారుజామున లేవడానికి అలారం పెట్టుకునేదాన్ని. అలారం సౌండ్ రాగానే వెంటనే లేచేదాన్ని. అలారం పెట్టుకుంటే లేచేదాన్ని, లేకపోతే లేదనమాట. అలా ఉండేది స్టార్టింగ్‌లో. ఆ తర్వాత నిదానంగా చేసుకుంటూ పోతూ ఉంటే అదే ఆ టైంకి అలవాటయిపోయిందనమాట. ఖచ్చితంగా ఏ టైంకైతే అలారం పెట్టుకుని లేస్తున్నానో అదే టైంకి నాకు మెలకువ రావడం జరుగుతుందనమాట. అంతే, ఏ పనైనా సరే మనము ఈ టైంకి చేస్తున్నాము అంటే ఇంక అదే అలవాటుగా మారిపోతూ ఉంటుంది. ఎంత బద్ధకస్తులైనా సరే ఏదైనా పని స్టార్ట్ చేశాము అంటే అది ఇష్టంగా మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇష్టంగా స్టార్ట్ చేసిన పనిని ఎప్పుడు కష్టంగా అనుకోమనమాట. అది ఎప్పటికైనా మన మంచికే ఉపయోగపడుతుంది.